రీసెంట్గా షాపింగ్కి వెళ్ళాము, కొంచెం షాపింగ్ చేయాలని చెప్పి. సో నేను, అమ్మ, మా హస్బెండ్ వెళ్ళామన్నమాట గాజువాకలో. నైట్ టైమ్స్ నాకు స్పెషల్గా నైట్ టైమ్స్ గాజువాకలో షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. సో అలా చెప్పి ఫస్ట్ ఎస్ఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళాము. అందులో కొంచెం శారీస్ అవి చూసాము, నచ్చినవి తీసుకున్నాము. ఇప్పుడు సడన్గా షాపింగ్ ఎందుకంటే నెక్స్ట్ మంత్ మా చెల్లి బర్త్డే ఉంది. సో దానికోసం అని చెప్పి అమ్మ డ్రెస్ తీసుకుంటా అన్నది. అండ్ అలాగే రేపు జూన్ 23 మా పెద్ద బాబు బర్త్డే ఉందన్నమాట. సో దానికోసం కూడా బట్టలు తీసుకుందాము. అండ్ ఇంకా కొంచెం వేరే వాళ్ళ కోసం షాపింగ్ ఉందని చెప్పి వెళ్ళాము. సో ఫస్ట్ అయితే కావాల్సినవి తీసుకుంటూ ఇంకా కావాల్సిన వాటి కోసం చూస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడేమో మా చెల్లికి ఇలాంటి డ్రెస్ ఎప్పుడు తీసుకోలేదమ్మా, సో ఇది తీసుకుందామని చెప్పి చూస్తుంది. చాలా బాగున్నాయి. ఆ డ్రెస్ చూసినప్పుడు నేను ఎంత రిగ్రెట్ ఫీల్ అయ్యానో తెలుసా. నా చిన్నగా ఉన్నప్పుడు ఈ డ్రెస్ నేను అసలు వేసుకోలేదు. చిన్నగా ఉన్నప్పుడు కాదు, నేను వేసుకునే టైంలో ఆ డ్రెస్సులు అసలు వేసుకోలేదు. నాకు ఇప్పుడేమో నా సైజులో దొరకట్లేదు అని చెప్పేసి మా చెల్లికన్నా తీసుకోమని చెప్పాను. సో ఆ టైప్లో అమ్మ ఒక డ్రెస్ తీసుకుని చెల్లికి. అండ్ ఇంకా అలాగా గాజువాకలో నడుచుకుంటూ అన్ని షాపింగ్ మాల్స్ అవి చూసుకుంటూ, నాకు ఎక్కువ స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టం. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మేము ఎప్పుడు గాజువాకకి నైట్ టైమ్సే షాపింగ్కి వస్తాం, డే టైంలో అసలు రాము. సో నైట్ టైమ్స్ వస్తాము. వచ్చినప్పుడు కంపల్సరీగా తినేది ఏదైనా ఫుడ్ ఉందంటే అది జున్ను అనమాట. చాలా అంటే చాలా ఇష్టం నాకు, అమ్మకి. సో ఎప్పుడు గాజువాక వచ్చినా నైట్ టైమ్సే వస్తాము. నైట్ టైమ్స్ వచ్చిన ప్రతిసారి జున్ను తింటాం అనమాట. సో ఇక్కడ అదే చేస్తున్నాము. మా అమ్మేమో జున్ను అమ్మే అంకుల్తో మాట్లాడుతుంది. నేను మా ఆయన తినేసి ఇంకా ముందుకెళ్ళాము. ఇంకా పిల్లలకి బట్టలు తీసుకోవాలని చెప్పాను కదా మా బాబులిద్దరికి. సో ఇక్కడ బట్టలు తీసుకున్నాము. గాజువాక ఎలా అంటే నైట్ టైమ్స్ చాలా బాగుంటుంది తెలుసా. ఇప్పుడు హైదరాబాద్లో కోటి, సికింద్రాబాద్ ఎలానో ఇక్కడ వైజాగ్లో వన్ ఆఫ్ ద ప్లేస్ గాజువాక అలా అనమాట. కానీ అక్కడ వచ్చినంత తక్కువ రేట్కి ఇక్కడ రావు. సో అలాగా కావాల్సిన షాపింగ్ అంతా చేసేసుకొని ఇక్కడ రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా మేము వెళ్ళిన రోజు గాజువాక ఎమ్మెల్యే ఉంటారు కదా, పల్లా శ్రీనివాసరావు గారిది ఏదో మీటింగ్ అవుతుంది. కానీ మేమైతే చూడలేదు. బేసిక్గా ఆగి చూద్దాం అనుకున్నాం కానీ అంత టైం లేకుండే, ఫుల్ ట్రాఫిక్. అండ్ అప్పటికే లేట్ అయిపోయింది, 8:30 అలా అయిపోతుంది. పిల్లలు మళ్ళీ ఏడుస్తారని చెప్పి వచ్చేసాము. ఆయన పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, సో ఆయన ఏదో మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో దానికి సంబంధించిన ట్రాఫిక్ ఇదంతా, ప్లస్ ఆ బాంబులు కూడా అవే. సో ఇదంతా కూడా నేను ఒకప్పుడు ఇక్కడ కాలేజ్కి వచ్చేదాన్ని చదువుకోవడానికి. సో అవన్నీ కొంచెం గుర్తు, ఎప్పుడు వెళ్ళినా కూడా ఇన్నిసార్లు వెళ్తాను కదా, వెళ్ళిన ప్రతిసారి నా కాలేజ్ డేస్ గుర్తు చేసుకుంటాను నేను అక్కడ. సో అలా ఇంకా రిటర్న్ అయిపోయాము. అండ్ ఇది సిఎంఆర్ సెంట్రల్ అనమాట, గాజువాకలో కొత్తగా వచ్చింది. అంటే 1 year ఏమో అవుతున్నట్టుంది. ఇంతకుముందు నేను చదివే టైంలో సెంట్రల్కి వెళ్ళాలంటే వైజాగ్ వెళ్ళాల్సి వచ్చేది, ఇక్కడ లేకుండే. అండ్ ఇంకా రిటర్న్ వచ్చాక ఇంటి దగ్గరలో ఇక్కడ బాదం పాలు తీసుకున్నాము. అమ్మకి ఫలూదా అంటే చాలా ఇష్టం, కానీ ఆ రోజు అమ్మ ఫలూదా తాగుదామని తీసుకెళ్ళాను కానీ ఫలూదా తీసుకోలేదు. సో నేను, మా అమ్మ, మా ఆయన ముగ్గురం బాదం పాలు తాగాం. అండ్ ఎంతమందికి బాదం పాలు ఐస్ క్రీమ్ వేసుకొని తినడం ఇష్టం? నాకైతే బేసిక్గా ఇష్టం ఉండదు. కానీ ఇంకా ఆ రోజు అంటే నార్మల్ షాప్స్లో కాకుండా సపరేట్గా ఫలూదాలా పెట్టే బండి ఉంటుంది కదా, అందులో ఐస్ క్రీమ్ వేసి ఇస్తాడు కంపల్సరీగా. సో ఇంకా అక్కడికే టైం అయిపోయింది, దాహం వేస్తుంది, తిందామని చెప్పేసి అమ్మ, నేను, మా హస్బెండ్ ఒక 3 బాదం పాలు తాగేసి నెక్స్ట్ పిల్లలు ఫోన్ చేసి కేక్ పీసెస్ తీసుకొని రమ్మని చెప్పారు మా పిల్లలు అండ్ చెల్లి, తమ్ముడు కూడా. సో వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ దానికోసం చూస్తున్నాము. వాళ్ళ కోసం వాళ్ళకి నచ్చిన కేక్ అంతా ప్యాక్ చేయించుకొని ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో ఆ రోజు టైం 9 అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి 6 కల్లా బయలుదేరాము. అమ్మ డ్యూటీ చేసుకుని వచ్చాక 6 కల్లా బయలుదేరాము. 9 అయిపోయింది. సో అలా షాపింగ్ చేసుకొని పిల్లల కోసం కూడా కొంచెం షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఇక్కడ చెప్పాను అనమాట, ఆర్డర్ ప్యాక్ చేస్తున్నారు. ఈలోపు మా హస్బెండ్ నీకేమన్నా కావాలేమో తీసుకుంటే నాకు ఏం వద్దని చెప్పాను. ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఏం కొన్నాము, ఎంత అయింది ఖర్చు అనేవి లెక్కలు వేసుకుంటాం అనమాట. ఎవ్రీ టైం షాపింగ్ చేస్తే అదే చేస్తాము. లెక్కలు వేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ మా వాడు తింటున్నాడు, మా చెల్లి కూడా తింటుంది. సో ఇది బ్లాగ్, చిన్న మినీ బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.